చూపించు Really? ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికి? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మాట అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టరా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచే. ఓకే. ఎలా? నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. ఏయ్, ఇలా రా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యో బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసేవన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు. మట్లేసుకుంటావు. డాడీ, విలేజెస్ లో మాస్ సైకాలజీ స్టడీ కోసం కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఎ వీక్. వెళ్ళరా, డబ్బు ఏమైనా కావాలా? ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు? కృష్ణలంక అని. ఏ ఊరు? కృష్ణలంక మీకు తెలుసా? నో, ఊరికే అడిగాను. అయినా ఆ ఊళ్ళో రోడ్స్ లేవు, బ్రిడ్జ్ లేదు, పడవల్లో ప్రయాణం అవసరమా? అంటే సిటీ వాళ్ళలో కన్నా విలేజెస్ లో ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయన్న దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాం. శ్వేత, ముంబై లాంటి ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా ప్రేమలు. ముంబై ఏంట్రా? నాకు తెలుసులే, ముంబైలో కూడా ప్రేమలు ఉంటాయి. లేకపోతే సోనాలి బింద్రే ఎలా పడుద్ది? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నోరు ముసుకొని భోంచేయి.
అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? త్యాగశీలివే పాపం. ఏంట్రా నీ గోల? పంట పండింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 జేబులున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుపోయింది నువ్వే కదా దొంగ ఎదవా. ఎడుతావే? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. ఎన్- చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను, వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముడిని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. యా? ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఛీ, ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీయమన్నాడా? నీకెలా తెలుసు? ఏం పేరు నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? తమ్ముడు ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? హలో, అగ్గి పెట్టుందా? నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే. సోనాలి బిందె. బిందె కాదు, బింద్రే. బేంద్రే. హా, ఆ, ఆ. సిగరెట్. థ్యాంక్ యూ. సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా? అవ్వా. శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మాయ? ఆనపకాయ కూర. ఓ, సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అనమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. నువ్వు మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పనా? చెప్తా. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏయ్,
వీళ్ళంతా మన ట్రస్ట్ మెంబర్ సార్. అన్న గవర్నర్ గారు వచ్చేసారు. ఒక్క నిమిషం సార్. చూసావా, అభిమానం అంటే ఇది. నేను ఎప్పుడు అప్పుడు అభిమానం చూపించే రోజు రాదంటారా? అంటే నువ్వు కూడా నా డబ్బులు కొట్టేస్తావా? ఎరా, ఆ, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? ఆ లెవెల్లో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఏముంది బావా? నీ ఫోటో పేపర్లో వేసారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. ఆ. నమస్కారం సార్. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయుల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా చెక్ మంది బుక్ ఇదిగో బావా. సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క, ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు అదే, ఆయనకు పేరుంటుందిగా. వెంకటరత్నం, ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో వీడే నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా, యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారు అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు, యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానని తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా. అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే, ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పిచ్చిన వాళ్ళ? ఆహా. బిచ్చగాళ్ళ? ఎరోయ్, విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. చా, అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్ప చెప్పాడు. ఆహా. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, ఆ. అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో, పైపత్తు పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం. దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores. దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా నిలవాలి. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి చార్మినార్, గోల్కొండ, ఆ తరువాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్. మా అయ్యే, అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య, ఏంటి మాయా, గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్ల బేగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టు ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను. ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మని పంపించింది నీకోసం. నీకు ఇష్టమని పోతురేకులు వరుసలు. అయ్యి బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏడు మాయా, ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు. ఎన్నేళ్ళైందిరా చూసి? చాన్నాళ్ళైంది మాయా. అవును, నువ్వేమైనా చదివేవా లేదా మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? ఆ, గుడ్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్, ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగోలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా. ఆ బ్రిడ్జ్ వస్తున్నాయి కానీ ఏం జరగదు మాయా. ఇప్పుడు వస్తుంది మాయా. ఆ, ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నా, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వని. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్.
భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. ఆ, హలో, ఆ, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా, ఏంట్రా నాతో ఏమైనా పనుందా? బొగ్గతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కను అడుగుతాను గాని. వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? ఆ? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్ళే ఉంటానన్నారు. పిలు 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 వాడిని. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదా సార్? సార్ నేనే సార్. 6 సంవత్సరాల క్రితం మీ ఆఫీస్లో 25,000 దొంగతనం చేసిన బాయని సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీస్లో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు, అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగుల సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నాకు ఈ స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్. టీవీ వాళ్ళు, పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే, నేను వస్తాను. హలో హలో, హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా, సరే, ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేను అంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే, చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను, 5 minutes ఎక్కడ ఉంటాను. హలో, ఆ. ఇవాళ కాదు, మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్. రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మేడం, మీ నంబర్. మేడం మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా కాదు, సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఎలా? ఓయ్ మహాలక్ష్మి, ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్. వెళ్ళే పని చూడు. పేరుకు పెద్ద 5 star హోటల్. అద్దాలన్నీ నేనే తుడవాలి. ఇంకొన్ని బెటరా అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్, నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్, ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్, లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా, మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా, డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 rupees plus tax. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ 1 single day 4060 rupees plus taxes. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆహా ప్లీజ్. చాలా టైం అయింది. రే సార్, వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. సంజోడు, ఏమోయ్
ఓయ్యా బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా అరగంట అయింది. అమ్మో ఆగిందా? గుండె జారి కడుపులో పడ్డట్టు అయింది. అర్జెంట్ గా దిగలేదనుకో మళ్ళీ బయలుదేరిపోతే దిగా. అమ్మో బతుకుడే పడ్డ. అయ్య బాబాయ్ ఎంట్రీ ఫుల్ ఆగినట్టుంది నాయన. అమ్మో అమ్మా సరే. ఇందులో నా తప్పేం లేదండి. అది ఎక్కడ వల్ల కళ్ళు తిరిగి నేను మీ మీద పడ్డానంతే. కంట్రీ బ్రూట్. అమ్మాయిలు కనిపిస్తే చాలు మీద పడిపోవటం, సారీ చెప్పటం. సారీ చెప్పడానికి మీద లేదండి. నువ్వు పెద్ద సినిమా హీరోయిన్ అని నీ కోసం క్యూ కట్టారు ఇక్కడ. యూ షట్ అప్. ప్యాంట్స్ పెట్టుకోవడం తెలీదు? నువ్వు కూడా చెప్పేవాడివే. చూసావా? డర్టీ ఫెలోస్. తిన్నది అరక్క బయట బేవర్స్ లా తిరుగుతారు. చదువా పాడా? ఏమిటి రెచ్చిపోతున్నావు? 5 బీకాలు ఇక్కడ. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. ఇది ఫెయిల్. ఆడేదో పొరపాటును గుర్తేనే ఎలా ఉంది, కావాలని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? నేను రెడీ. సార్ సార్ చెప్పండి సార్. నా పేరు మైసా అండి. నా పేరు సత్యపండి. మా రావణంని నన్ను ఫోటో తీయండి. అయ్యో నా దగ్గర కెమెరా లేదండి. నా దగ్గర ఉందండి. అయితే ఏంటి తీసేస్తాను. ఏమండి అది కూడా వచ్చేటట్టు నువ్వు ఉండగా అదేమవుతుందిలే. కొంచెం దగ్గర జరగండి. అబ్బా నవ్వండి. ఇక భుజమే చేయండి. రెడీ. అయిపోయింది. ఫోటో వచ్చేసినట్టు. థ్యాంక్స్ అండి బాబు. మమ్మల్ని కూడా ఫోటోది. అది నా భార్య అండి బాబు. పర్లేదులే నువ్వు నవ్వు. చిన్నపిల్లల మారం చేయకు. నువ్వు తీయమన్నప్పుడు తీసానుగా, ఇప్పుడు తీపో. ఏంట్రా? ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయమన్నాడు, తీశాను. మమ్మల్ని ఫోటో తీయమంటే తీనంటున్నాడు. చూడండి సార్, నా పెళ్ళం పక్క నుంచి ఫోటో తీస్తానంటున్నాడు. ఇంకొక పిల్లలతో ఫోటోలు దిగటం ఏంటి? చంపేస్తా. పదా నేను తీసిన ఫోటో నువ్వు లేవరా? మిమ్మల్ని ఇద్దరు అసలు ఫోటో తీయలేదు కానీ నేను. ఏంటి భయ్య అన్నా నవ్వుతున్నా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. పెద్దమ్మా మైసమ్మ తల్లా, నాకేమనుకున్నాను ఈ సిటీలో నీ కూడా ప్లేస్ లేదనమాట. ఇదే మా ఊళ్ళో అయితే ఈ పాటి కుంకుమ పూజలు, జాతరలు, బేబత్సాలు జరిగిపోయాయి. సార్ అయ్యా ఈ బెంచ్ మీద అయ్యా. లేదు సార్, ఈ పార్సిల్ మీది. పార్సలా? ఎవరో మేడం గారు పంపించారు. ఈ బెంచ్ మీద కూర్చున్న మనిషికి ఇమ్మన్నారు. ఈ పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఉన్న మనిషిని నేనే. ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఆహా వాసన ఎదిరిపోయింది. ఆ మేడం ఎవరు అడగటం మర్చిపోయానే. అమ్మా ఆ మేడం అంటే నువ్వేనా? నువ్వే ఉంటావులే, నీకున్న ₹1 కోటి మేడం రూపా ఒకటి కదా. ఆహా అమ్మా నువ్వు నిరూపించావమ్మా. కానీ ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కదమ్మా. ఏదో కాస్త మన టైపులో ఇడ్లీ, వడ, పూరి ఇలాంటి పంపించుంటే బాగుండేది. అంటే నీకు కుదిరితేనే పడుకుంటానే. అమ్మా అమ్మా ఇందాక ఆవేశం లేదు, పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఏది మనసులో పెట్టుకోకే. నువ్వు ఏది పంపేసి అదే తింటా. ఏంటి ఒప్పనా మరి? అమ్మా హలో లత, నేను శ్వేత. అబ్బా ఇంత అర్ధరాత్రి అప్పుడు ఫోన్ ఏంటే? నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికాడే. దొరికాడా? అంటే అబ్బాయా? అవునే. ఎవరు తెలియదు కానీ చాలా చిత్రమైన సైకాలజీ. అబ్బా శ్వేత, మనం ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వేనే. అంత మాత్రాన రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని స్టడీ చేయాల్సిన అవసరం లేదే. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. సర్లే ఫోన్ పెట్టే. ఏం చూసొచ్చావా? తప్పు. మేడం టిఫిన్ ఇచ్చి పంపించుంటారు, ఇంత తెచ్చుంటారు, అంతే కదా? ఎస్ సార్. నాకు తెలుసు కదా, లేకపోతే మీరు ఎందుకు వస్తారు, టిఫిన్ ఎందుకు తెస్తారు? వెళ్ళండి. ఓకే సార్. ఇదిగో తొందరపడి తినేకో, మొహం కడుక్కొని వస్తాను, ఇద్దరు కలిసి తిందాం. ఏంటి ఆ వచ్చిన అడిగి మేడం గురించి కనుక్కుందాం అనుకున్నా. తిండి కనిపించేసరికి ఏది గుర్తుంటారా నీకు? వరస్ట్ ఫెలో గుర్తు పెట్టుకోవచ్చు కదా, అడగొచ్చు కదా. తింటుంటే చాలు.